బంగ్లాదేశ్ తరహా రాజకీయాలు భారత్లో చెయ్యాలని కోరుకుంటున్నటువంటి విధంగా కనబడుతోంది. అంటే వ్యవస్థల మీదన తిరుగుబాటు పేరుతో తీసుకొచ్చేటటువంటిది. ఎందుకంటే పదే పదే పలు ఇన్సిడెంట్స్ చూస్తుంటే, ఒకటి రైలు ప్రమాదాలు ఒక ఆస్పెక్ట్ తరచు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి అంటే మానవ తప్పిదాలు, లేదంటే కుట్రపూరితంగా రైలు పట్టాల మీద రాళ్ళు పెడుతున్నారంటే అర్థం ఏంటి? రాళ్ల దాడులు జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? తిరగబడాలి, తిరగబడితే ఆ తర్వాతన రచ్చ నడవాలి అన్నటువంటిది. ఒకనాటి గోద్రా తరహా సంఘటనలు జరగాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది ఒక వర్గం నుంచి. రెండవ వైపు నుంచి చూసుకుంటే చివరికి వాళ్ళ మహారాష్ట్రలో ఇద్దరు ఆడపిల్లలకు సంబంధించిన లైంగిక వేధింపులు అని చెప్పేసి ఖచ్చితంగా దాని మీద పోలీసులు చర్య తీసుకోమనాలి. వాళ్ళు తీసుకోబోతే అప్పుడు మాట్లాడాలి. కానీ లోకల్ ట్రైన్స్ని ఆపేయడం, ఓవరాల్గా కోట్లాది మంది ప్రయాణించే ట్రైన్స్ని ఈజీ టార్గెట్స్ కింద ఎంచుకుంటున్నారు. అంటే ట్రైన్స్ మీద దాడులు, రైళ్ల మీద రాళ్ల దాడుల దగ్గర నుంచి, రైళ్లని పడగొట్టేటటువంటి ప్రయత్నాల దగ్గర నుంచి, ప్రతి చిన్న సంఘటనకి చివరికి లోకల్ రైళ్ల మీద దాడులు ఇవాళ జరిగినటువంటి పరిస్థితి, రాళ్ల దాడులు అనేటువంటి ఇవి ఒక ఎత్తు. ఇంకో పక్కన దేశవ్యాప్తంగా సమీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి, వర్గ సమీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కుల చిచ్చు రేపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దేశవ్యాప్తంగా మత చిచ్చు రేగొట్టే ప్రయత్నం జరుగుతుంది. చాప కింద నీరులా కొంతమంది మాటలు, కొంతమంది వ్యవస్థలు, కొన్ని రకాలైనటువంటి వ్యవహారాలు సోషల్ మీడియాతో బేస్ చేసుకుని కూడా సాగుతున్నది. చాలా ప్రమాదకరమైన ఆట ఆరంభమైంది. ముగుస్తుందా, సాగుతుందా చూడాల్సి ఉంది.